నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ప్రధాని మోదీకి విహెచ్ లేఖ ఓబీసీ రిజర్వేషన్లు క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ విజయనగరం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సూర్యకుమారి నోట్బుక్స్ తో శుభాకాంక్షలు తెలిపిన అధికారులు బాన్సువాడలో బీజేపీ నేతలపై దాడిని ఖండించిన ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అధికార వైఎస్ఆర్సీపీలో వర్గ భేదాలు బగ్గుమన్నాయి. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వర్గం కౌన్సిలర్లు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యుల పేర్లను వేర్వేరుగా ప్రతిపాదించారు. ఎమ్మెల్యే ముదునూరి వర్గం మాజీ కౌన్సిలర్ ఏడిదకోట సత్యనారాయణ అభ్యర్థిత్వానికి కొత్తపల్లి వర్గం మాజీ కౌన్సిలర్ బల్లా వెంకటేశ్వరరావుకు మద్దతు ఇచ్చింది. దీంతో ఎన్నికల సందర్భంగా హైడ్రామా నెలకొంది. వైసీపీలో వర్గ విభేదాల నేపథ్యంలో ఎన్నిక నిలిచిపోయింది. ఈ వ్యవహారంపై పార్టీ అధినేతలతో మంతనాలు కొనసాగుతున్నాయి. హైడ్రామా కొనసాగుతోంది. కృపాసంఘులకు ఎన్నిక కాబడిన కృపాసంఘం 30 వార్డు నంబర్లో 1965 మున్సిపాలిటీ చట్టం సెక్షన్ 25 మరియు ప్రభుత్వ ఉత్తర్వులు యూఎంఎస్ నంబర్ 66 ఎంఎన్యూడి డిపార్ట్మెంట్ 5/7/2027 మరియు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయవాడ నోటిఫికేషన్ 1307 సెక్షన్ F2 2021 ది 23/7/2022 ప్రకారం ఎన్నిక కాబడిన కౌన్సిల్ సభ్యుల్లో మరొకరిని వైస్ చైర్పర్సన్ గా ఎన్నుకున్నట్టు గాను ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. అందుపై మరొకరిని వైస్ చైర్పర్సన్ ఎన్నుకోవాల్సి ఉన్నది. అందుపై ఎన్నికల కమిషన్ వారికి జారీ చేయబడిన ఉత్తర్వులు చదవడమైంది. కావున నసాబ్ కృపాసంఘంకు ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లో మరొకరిని వైస్ చైర్పర్సన్ పదవికి ఎన్నుకున్నట్టు విషయం నిర్ణయం కొరకు కౌన్సిల్ కామన నాగిని గారిని బలపరుస్తున్నారు. కామన నాగిని అనే నేను మున్సిపల్ కౌన్సిలర్ యొక్క వైస్ చైర్పర్సన్ అయినందున చట్టరీత్యా ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసత విజేతను కలిగి ఉంటుందని భారతదేశ సార్వత్రిక ప్రతిపత్తి సమైక్యతను కాపాడుతానని నేను స్వీకరించబోకు విధిని విశ్వాసపాత్రురాలని నిర్వహించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉండండి తిరగమంటున్నాను. కౌన్సిల్ మెంబర్లు సభను అనివార్య కారణం వల్ల వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ కౌన్సిల్ మీటింగ్లోకి రోజు తారీఖు తీసుకుని వస్తాం. సభను నమస్కారం. సభ్యులందరూ ఉన్నారు ఇక్కడే. సభ నడుస్తూ ఉంది. వాయిదాలు పడుతుంది. అనివార్యం ఏంటి కారణం చెప్పాలి. అనివార్యం అంటే కామెంట్ చెప్పాలి కదా. అంశం చదివిన తర్వాత ఒక సభ్యుడు ప్రతిపాదన తెలియజేసి అలాగే సెకండ్ చేసిన తర్వాత మరొక అభ్యర్థిని ప్రతిపాదన చేసి సెకండ్ చేసిన తర్వాత అర్థాంతరంగా ఆపేసి అనివార్య కారణం ఉంటుంది కరెక్ట్ కాదు. దానికి సరైన కారణం ఏంటో చెప్పాలి. ఆ కారణాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా సభ నడుపుతున్నది అనేది చాలా దురదృష్టం. వారి చేతనంతరాన్ని నిదర్శనం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఇది ఈ ప్రజాస్వామ్యానికి మచ్చ. ఇద్దరు ప్రతిపాదన చేసి సపోర్ట్
ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, లేకపోతే ఎవరిని ఎన్నుకున్నాం అనేది తెలియకుండా సభలో ఘోరం ఉంది, ఏదుకోసంగా సీట్లో ఉన్నారు ఉండగా కూడా అర్థంతరంగా వాయిదేసి కనీసం కారణం చెప్పలేదు. మాకు మా గౌరవాన్ని భంగపరిచారు. ఇది చాలా తప్పని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ వైస్ చైర్మన్ కోఆప్షన్ ఎందుకని చెప్పి ఈరోజు అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసినారు. ఈ మీటింగ్లో వైస్ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. కోఆప్షన్ ఎలక్షన్ వచ్చేటప్పటికి వారి యొక్క పార్టీలో అంతర్గత ఇక ఓబీసీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని ప్రధానమంత్రికి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ లేఖ రాశారు. బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే నరేంద్ర మోదీకి చిత్తశుద్ది ఉంటే ఓబీసీల క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలన్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేరుకు 27% కేటాయించినా ఇప్పటి వరకు బీసీలకు 9 నుంచి 10% కూడా అమలుకు నోచుకోవడం లేదన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని తొలగించుకుంటే 100 ఏళ్లు అయినా బీసీలకు న్యాయం జరగదని తెలిపారు. పివి నరసింహారావు పీఎంగా ఉన్నప్పుడు కేటాయించిన 27% రిజర్వేషన్ ఇప్పటికీ పెంచలేదన్నారు. మోదీ తన మంత్రివర్గంలో 27 మంది బీసీ మంత్రులను క్రిమిలేయర్ చూసి పదవులు కట్టబెట్టారా అని విహెచ్ ప్రశ్నించారు. దూదేకులు అటువంటి వాళ్ళు కూడా వస్తారు కనుక మాకు 54% ఉన్న వారికి న్యాయం చేయాలంటే 27% ఫుల్ఫిల్ కావాలంటే ఇప్పటికే 28 ఏళ్ళు అయింది. ఇంకా 100 సంవత్సరాలైనా మాకు న్యాయం జరగదు. నరేంద్ర మోడీ గారు ఈ లెటర్ ఇవాళ పంపించినాను. ఇది మీ పత్రిక ద్వారా ఈ లెటర్ కూడా మీకు పంపిస్తున్నా. ఎందుకంటే న్యాయం చేయండి, మాకు మా పిల్లలు కూడా భవిష్యత్తు చూడండి. పేరుకు 27% అంటున్నా 28 ఏళ్ళైనా డబల్ డిజిట్ దాటలేము. ఏ విద్యార్థి కూడా ఉద్యోగానికి పోతే మీ నాయన సర్టిఫికెట్ తెమ్మంటున్నారు. ఆ సర్టిఫికెట్ తోటి ఆయన ఉద్యోగం పోతుంది. ఆయన ఆటోమేటిక్గా అప్పర్ క్లాస్ ఏది ఓబీసీ కోటాకి వెళ్ళిపోతున్నాడు. యు ఆర్ నాట్ ఓబీసీ అని ఎంఆర్ఓలు అంటున్నారు. కనుక మీరు ఈ క్రిమిలేయర్ను ఎత్తేసినది నిజమైన న్యాయం జరుగుతుందని ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా మాజీ పీసీసీ ప్రెసిడెంట్గా ఈ లెటర్ పంపిస్తున్నాము. ఇప్పటికన్నా న్యాయం చేయాలని, అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇతర రాజకీయ పార్టీల వారితో కలిసి మరొకసారి నా ప్రయత్నం కొనసాగిస్తా. ఎప్పటి వరకు అయితే క్రిమిలేయర్ ఎత్తారో మాకు న్యాయం జరగదు, మా పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది. ఇవాళ మెజారిటీ ఉన్నటువంటి పాపులేషన్ను మీరు ఇగ్నోర్ చేయగలరు. తప్పనిసరిగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ కూడా దీంట్లో పట్టించుకోవాలి. ఎందుకంటే ఆయన ఇవాళ ఇది దళిత బంధు పెట్టావు. అదేవిధంగా ఇవాళ మా ఇష్యూ కూడా నువ్వు కేంద్ర ప్రభుత్వంలో టేకప్ చేసి క్రిమిలేయర్ను ఎత్తేయడానికి తప్పనిసరిగా శాయశక్తుల కృషి చేయాలని ఇటు ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అదేవిధంగా ప్రధానమంత్రి గారు నీ చేతిలో ఉంది, క్రిమిలేయర్ ఎత్తేయండి, అప్పుడే న్యాయం జరుగుతుంది. లేకుంటే 27% పేరుకే నామాది. 28 ఏళ్ళైనా మేము 10% దాటలేము డబల్ డిజిట్. అవతల వాడు ఏమనుకుంటున్నా మాకు 27% రిజర్వేషన్ దొరికిందని మిగతా కులాల వారు అగ్ర కులాలు అనుకుంటున్నారు. న్యాయం చేయండి, క్రిమిలేయర్ ఎత్తేయండి, అప్పుడే మా బీసీలకు న్యాయం జరుగుతుందని. విజయనగరం జిల్లా నూతన కలెక్టర్ గా ఏ సూర్యకుమారి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ పుష్పగుచ్చాలకు బదులు నోట్ బుక్స్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. జిల్లా అధికారులు, అనధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులంతా నోట్ పుస్తకాలు పెద్ద ఎత్తున తీసుకువచ్చి నూతన కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. నోట్ బుక్స్ జిల్లాలోని గిరిజన ప్రాంత విద్యార్థులకు అందజేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ కూర్మానాథ్ను జిల్లా కలెక్టర్ కోరారు. SMS or WhatsApp, I will call you back. ఎందుకంటే ఇప్పుడున్న పనుల్లో కాల్ చేసి తీయలేదని తిట్టుకోవద్దండి.
ప్లీజ్ వాట్సాప్ చేయండి. డెఫినెట్లీ కలెక్టర్ నెంబర్ ఆల్వేస్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఆర్ షేర్ ద సేమ్ ఆఫీషియల్ నెంబర్ విల్ కంటిన్యూ. దాని ద్వారా కమ్యూనికేషన్ ఓపెన్ పెట్టండి. We would like to take the feedback from each and every corner to make every possible effort of mine here in the shortest duration. ఎంతవరకు వీలైతే అంత మేరకు ఉన్న వనరులతో చేయాలన్న ఉద్దేశం ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఈ పువ్వులు ఒకేలే, ఈ వేరే ఖర్చేమి లేకోకుండా ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు వచ్చిన ఆలోచన మా ప్రియ మిత్రులు ఒకరు ఇచ్చినది, దాన్ని అమలు చేస్తున్నాము. అలాగే ఇంకొకటి, ఇక్కడి నుంచి వెళ్ళి వేరే చోట సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి ఎక్కడెక్కడో ప్రపంచం నలుమూలల్లో విస్తరించున్న వాళ్ళందరికీ కూడా స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మీరు వెనక్కి తిరిగి గ్రామ సేవ చేయడానికి సరైన టైం అనుకుంటున్నాను. మంచి గవర్నమెంట్ ఉంది, కష్టపడి పనిచేసే టీం ఉంది. ఇప్పుడు మీరు ముందుకొస్తే ఆ సేవ అనేది ఉట్టి డబ్బులతోనే అనుకోవద్దండి, ఏ రకంగానే చేయొచ్చు. వనరులు ఇవ్వచ్చు, స్కూల్స్ అడాప్ట్ చేసుకోవచ్చు, హాస్పిటల్స్ అడాప్ట్ చేసుకోవచ్చు. నాకు అవన్నీ చేతరావు అనుకున్న వాళ్ళు, మనకి యూత్ ఎంత ఉన్నారు, వాళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. కొంత చేయుత ఏదో ఒక రకంగా మీకు తోచిన విధంగా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ యూత్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ ప్రత్యేకంగా వాళ్ళకు కూడా యాక్టివ్ కావాలండి. ఈ సెల్ ఫోన్ అనే ప్రిజన్లో బందీ అయిపోవద్దు, బయటికి రండి. బయటకు వచ్చి యాక్టివ్గా మీరు కాంట్రిబ్యూట్ చేయాలి. గురుజాడ అప్పారావు గారిని ఇచ్చిన జిల్లా ఇది, దానికి తగ్గట్టే మనందరి ప్రవర్తన ఉండాలని కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ పట్టణంలో బీజేపీ పార్టీ నాయకులపై జరిగిన దాడి బాధాకరమని, బక్రీద్ పండుగ సమయంలో 60 గోవులను కాపాడినందుకు హిందువులపై, బీజేపీ పార్టీ నాయకులపై అక్కడున్న ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడులు చేయడం దారుణమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. అంతేకాకుండా హత్యాయత్నం చేయడం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిని ఖండిస్తూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. న్యాయం కోసం బీజేపీ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసుల తీరు అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి, ఎంఐఎం పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే బీజేపీ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం మేలుకొని తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. జై శ్రీరామ్. బాన్స్వాడలో 60 గోవులని కాపాడినందుకు బాన్స్వాడ యొక్క భారతీయ జనతా పార్టీ యూనిట్ కి, భారతీయ జనతా పార్టీ యువమోర్చా యూనిట్ కి, మలయాద్రి రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పెరుగుతా ఉండి హిందూ సాంప్రదాయాన్ని, గోమాతని రక్షించా ఉన్నారో, ఈ మధ్య బక్రీద్ సమయంలో 60 గోవులని రక్షించిన ఘనత మలయాద్రి రెడ్డి గారు, ఆయన టీంది. వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఆ రక్షించడంలో ఎవరైతే గోవులని తీసుకెళ్తా ఉన్నారో, బక్రీద్కి బలిచ్చి ఆ మాంసం తినడానికి రాక్షసుల్లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, గోమాతని రక్షించే వాళ్ళకి మధ్యలో ఘర్షణ జరిగి గోమాతని రక్షించిన వాళ్ళ మీద ఏ రకంగా అయితే హత్యాయత్నం చేసిండ్రో
వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడం ఇది మన హిందువుల కర్మ. ఇవాళ విజయవాడ కలెక్టర్ జె నివాస్ తో టీడీపీ నేతల బృందం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ కలెక్టర్ కు నేతలు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు కృష్ణా జిల్లా టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ గుండాలు దాడి చేసి ఆయనపైనే రివర్స్ కేసులు పెట్టారన్నారు. కొండపల్లి అక్రమ మైనింగ్ ను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ చేయడం దారుణమన్నారు. కొండపల్లి అక్రమ మైనింగ్ లో ప్రభుత్వ పెద్దలకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. అధికారులు చూస్తూ ఉండడం తగదన్నారు. అక్రమ మైనింగ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. ఆ కమిటీకి నేను నాయకత్వం వహిస్తున్నాను. ఇంకా 10 మంది పెద్దలు ఉన్నారు అక్కడ. రేపు ఉదయం 10 గంటలకి మేము విజయవాడలో బయలుదేరి ఆ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్తాం. మేము వెళ్ళేటప్పుడు మొన్న దేవినేని ఉమా అయితే ఏ రకంగా దౌర్జన్యం చేశారో ఆ ఎమ్మెల్యే గారు మనకు తెలుసు. దట్ ఎమ్మెల్యే ఇస్ నోన్ ఫర్ హిజ్ రౌడిజం, హిజ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్. అది అందరికీ తెలుసు జిల్లా అంతా కూడా. అందుకని ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం మేము. అయ్యా, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది మా పార్టీ, అపోజిషన్ పార్టీ కాదు, మా బాధ్యత. మీరెవరు రావడానికి, మీరు వస్తే తంతాం అంటున్నాడు ఎమ్మెల్యే. అది తప్పు. ఆయన కోపం వచ్చింది కొట్టారు అంటున్నాడు ఎమ్మెల్యే గారు. చాలా విచిత్రం. మరి మా పోలీస్ సోదరులు ఏం చేస్తున్నా నాకు అర్థం అట్లా. కోపం వస్తే కొడతారండి? మా సీఎంని అంటే కొట్టమా మేము అంటున్నారు. ఇది ఎక్కడ చట్టం? ఇది రాక్షస చట్టమా? ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆయన ఎమ్మెల్యే గారు. మా సీఎంని అంటే మేము ఊరుకుంటామా? బాధేశారు మా వాళ్ళు అంటున్నారు. అది సరే, పోలీస్ యాక్షన్ అది వాళ్ళు చూసుకుంటారు. రేపు ఉదయం 10 గంటలకు వెళ్తున్నాం. అయ్యా, అక్కడ దౌర్జన్యకరమైన శాసనసభ్యుడు ఉన్నాడు కనుక మీరు కూడా మా అఫీషియల్ టీం ఒకటి పంపండి. ఇదే ఎజెండాగా పెట్టుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి జరిగినటువంటి సంఘటన మీద మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ గారు కరెక్ట్గా 20వ తారీఖున సమావేశం పెట్టి దేవినేని ఉమామహేశ్వరరావుకి పత్రికాముఖంగా చెప్తున్నాను, దేహశుద్ధి చేస్తానని చెప్పి మరి రాళ్లతో దాడి చేయించింది విషయం వాస్తవం కదా. తగిన మూల్యం చెల్లించుకునే రోజు ఉంటుంది. మీ ఇష్టం వచ్చింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినా, అలాగే కొంతమంది పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి తొత్తుల్లాగా వ్యవహరించిన తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉందని కూడా సంబంధిత అధికారులకు కానీ ఈ ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేస్తున్నాం. ఇవాళ ఖచ్చితంగా మీరు ఎన్ని చేసినా ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఇవాళ అక్రమంగా జరుగుతున్నటువంటి కృష్ణా జిల్లా మైనింగ్ విషయాల్ని బయటకు తీసుకొస్తాం. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ధర్మవరం గ్రామానికి దగ్గరలోని ఈ వరి పొలంలో ఆయన స్వయంగా నాట్లు వేయటం విశేషం. నారు పీకటం నుంచి నాట్లు వేయటం వరకు అన్నింటా ఉత్సాహంగా పనిచేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. వరి నాట్లు వేసే కార్యక్రమం దిగ్విజయంగా ప్రారంభమైందని, రైతుల నుంచి వ్యవసాయంలో సూచనలు అందుకోవటం మంచి అనుభవం అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తన స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సార్ అనేది ఏంటంటే ఫోటోగ్రాఫ్ మన బస్సు మీద కానీ ఎన్ని చోట్ల ఉంటారు కదండి, దగ్గర కనపడదు, కొంచెం విషయం ఉంటే కనపడుతుంది. పాలుని బెల్లం పంపిస్తున్నాను.
ఇంకా పే అయిపోతుంది. ఇంకా ఇది ఇంకా కొంచెం మెట్టుగా అవుతుందండి. అలాగైతే అడిగేసి వెళ్ళిపోతాయి లోపల. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా వేలాది భక్తులు ఆటపాటలతో డప్పు సభ్యులతో బోనాలు ఎత్తుకొని భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకోవడానికి అంబర్పేట శంకర్ పైల్వాన్ గౌడ్ సంఘం ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ గౌడ్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ రాకేష్ గౌల్కార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంబర్పేట శంకర్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, కరోనా మహమ్మారి తరలి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరారు. గుడి చైర్మన్ గారికి, బోర్డు మెంబర్స్ కొంచెం సైలెంట్ ఉంటారు. ఇక్కడ నాలుగు అమ్మవారి దగ్గరికి ఇవాళ దర్శించుకోవడానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చైర్మన్ గారు, గుడి మెంబర్స్ అందరూ ఇక్కడ వచ్చారు. అందరికీ థ్యాంక్ యూ. మీరు కూడా అందరూ దయచేసి దర్శనం చేసుకోండి. పండుగలు వస్తుంటాయి, పోతుంటాయి. మరి ఏ త్రాడవే ప్రారంభమైంది. జాగ్రత్తగా ఉండండి. చూసి నడుచుకోండి. అందరూ గుంపులుగా వచ్చి దర్శనం చేసుకోకండి దయచేసి. మంచి రోజు తినాలి కాబట్టి చెప్తున్నాను. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ కార్పొరేటర్ బందారం అంజలీదేవి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో అర్హులైన పేదవారికి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ హాజరయ్యారు. అదేవిధంగా 27వ డివిజన్ పరిధిలోని లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు, పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, దుప్పట్లు, ఎల్ఈడీ బల్బులు, హ్యాండ్ గ్లౌజులు అందజేశారు. మేయర్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ అంటేనే సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా 12-17 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని, మరికొంతమంది లబ్దిదారులకు దశల వారీగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, స్థానిక కార్పొరేటర్ బందారపు అంజలీదేవి శ్రీధర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
మా 20వ డివిజన్లో తెల్ల రేషన్ కార్డు పంపిణీకి ఇచ్చేసిన గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారికి, నాతో కార్పొరేటర్లకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మా 20వ డివిజన్లో తెల్ల రేషన్ కార్డు పంపిణీ జరిగింది. ఇంకొంతమందికి ఇచ్చే ఉంది. వాళ్ళందరికీ కూడా రావడానికి మేము ప్రయత్నిస్తాము. ఇప్పటివరకైతే వచ్చిన వాళ్ళకి ఇచ్చినాము. మళ్ళీ మా స్థానిక పారిశుద్ధ కార్మికులకు కూడా బ్లాంకెట్స్, శానిటైజర్, ఎల్ఈడి లైట్ పంపిణీ చేయడం జరిగింది. పేదవారికి అలాగే మహిళలకు పెద్దపీఠం వేస్తుంది అనడంలో వాస్తవం. సో ప్రతి ఒక్క పేద ప్రజలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కొత్తగా రేషన్ కార్డులు మన 2 జంట కార్పొరేషన్లో 2000 పైచీలుక రావడం, మన బోడుప్పల్కి 1217 రావడం ఒక గొప్ప విషయం. అలాగే అన్ని డివిజన్లలో కూడా ప్రతి ఒక్కరు వారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇంకా ముందు కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నీ పేద ప్రజలకు అందే విధంగా మా గౌరవ మేయర్ గారి సహకారంతో, మా కార్పొరేటర్ సహకారంతో మేము అన్ని ప్రజలకు అందజేస్తాం. అలాగే కార్పొరేషన్ డెవలప్మెంట్లో కూడా ప్రజల సహకారంతో కూడా మేము ఇంకా ముందుకు వెళ్తాం. సో ప్రతి ఒక్కరూ మన సిబ్బందిని కూడా గౌరవించాలి. కరోనా టైంలో వాళ్ళు చేసిన సేవ ఎంతో గొప్పది. సో అది గుర్తించి ఈరోజు మన ప్రభుత్వం వారికి దుప్పట్లు కానీ, కరోనా నుండి కాపాడుకోవడానికి శానిటైజర్లు కానీ, మాస్కులు కానీ పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు జరుపుకున్నాం. ఇంకా చాలామంది కూడా పేదవాళ్ళు ఉండుంటారు. వాళ్ళందరికీ కూడా మరి మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, గౌరవ మా పెద్దలందరూ కూడా అందరికీ ఈ పింఛన్ కార్యక్రమం ఈ కార్డులు వచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడే గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ చేతుల మీదుగా 27వ డివిజన్లో ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ దుప్పట్ల పంపిణీ కానీ, శానిటైజర్ కానీ, మాస్కులు కానీ, మరి కరెంటుని మరి ఆదా చేయడంలో భాగంగా ఎల్ఈడి లైట్లను కూడా మరి గౌరవ మేయర్ గారు, మరి కార్పొరేటర్ గారు, డిప్యూటీ మేయర్ గారి చేతుల మీదుగా సిబ్బంది కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే నిత్యం ప్రజల మధ్య నుండి వాళ్ళే మరి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ మరి మన ఈ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళని గౌరవంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మరి నిత్యం ప్రజల మధ్య నుండి ప్రజల కోసం సేవలు చేస్తూ మరి ఏ సమస్య ఉందో అక్కడ ప్రత్యక్షమవుతూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రధాని మోదీకి విహెచ్ లేఖ, ఓబీసీ రిజర్వేషన్లు, క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్. విజయనగరం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సూర్యకుమారి నోట్బుక్స్ తో శుభాకాంక్షలు తెలిపిన అధికారులు. బాన్సువాడలో బీజేపీ నేతలపై దాడిని ఖండించిన ఎంపీ ధర్మపురి అరవింద్, ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.